తెలుగుదేశం పార్టీ నేత వీరయ్య చౌదరికి సంబంధించినటువంటి హత్య ఏదైతే ఉందో చాలా దారుణమైనటువంటి హత్యది. దాని గురించి అప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు కూడా వచ్చి ఆయన కూడా ఎవరైతే ఈ రకమైనటువంటి దారుణాన్ని చేశారో వాళ్ళకి భూమి మీద బతికే అర్హత కూడా లేదంటూ చాలా తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఆ తర్వాత పోలీసులు తమ విచారణ చాలా స్ట్రాంగ్ గా చేపట్టే కొద్దీ అది డీప్గా కొన్నిసార్లు మద్యం సిండికేట్ అని ఇంకోటని బయటపడుతూ వచ్చే దాని గురించి ప్రెస్ మీట్ పెడతారని అసలైనటువంటి విషయాలు బయట పెడతారనే మాట 10 రోజుల నుంచి 10 రోజుల క్రితం 15 రోజుల క్రితం వినిపించింది. ఆ తర్వాత ఈ న్యూస్ కూడా సైలెంట్ అయిపోయింది. ఇండియా పాకిస్తాన్ యుద్ధం వల్ల కావచ్చు, మీడియా కూడా దాని నుంచి సైలెంట్ అయిపోయింది. మరి ఎందుకు నాకు అర్థం కాల. సీఎం అంత స్వయంగా దీన్ని చేసిన వాడు బతికే అర్హత కూడా లేదు భూమి మీద అన్నప్పుడు కూడా మరి పోలీస్ వ్యవస్థ అట్లా ఎందుకు లేదని, ఇట్లా ఎందుకు సైలెంట్ గా ఉందని ప్రశ్నించే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి రీసెంట్ గా సాక్షి మనకు తెలుసు జగన్మోహన్ రెడ్డి అనుకూల పత్రిక, ఎలాగైతే ఈనాడు ఏబిఎన్ చంద్రబాబు అనుకూల పత్రికలో, బట్ సాక్షిలో అయితే దీనికి సంబంధించి ఒక ఆర్టికల్ అయితే వచ్చింది. రాష్ట్ర పోలీస్ అరాచకాలు పరాకాష్ఠకు చేరాయి. టీడీపీ వీర విధేయుడిగా ముద్రపడిన ప్రకాశం జిల్లా పోలీసు ఉన్నతాధికారి అనుసరణలో సాగిన పోలీసు మార్క్ విచారణతో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. అత్యంత గోప్యంగా ఉంచిన ఈ లాకప్ డెత్ వ్యవహారం ప్రస్తుతం పోలీస్ శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రకాశం జిల్లాలో టీడీపీ నేత మాజీ ఎంపీ ముప్పవరపు వీరయ్య చౌదరిని ఏప్రిల్లో ప్రత్యర్థులు హత్య చేశారు. రియల్ ఎస్టేట్ మద్యం సిండికేట్ విధానాలే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. టీడీపీలోని వీరయ్య చౌదరి వైరవర్గం వారి హత్యకు పాల్పడ్డారని కూడా గుర్తించినట్టు తెలిపారు. ఆయన అంత్యక్రియలు ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా హాజరయ్యారు. ఈ కేసులో దర్యాప్తులో భాగంగా ప్రకాశం జిల్లా పోలీసులు పలువురు అనుమానితులను కూడా కొన్ని రోజులుగా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కానీ కేసు దర్యాప్తు కొలిక్కి రాలేదు. మరోవైపు ఈ కేసును త్వరగా ఛేదించాలని ప్రభుత్వ పెద్దల నుంచి ఒత్తిడి వస్తోంది. దీంతో ప్రకాశం జిల్లా పోలీసు ఉన్నతాధికారికి ఎలాగైనా దోషులను గుర్తించి త్వరగా కేసు క్లోజ్ చేయాలని పంతం పట్టారు. ఈ మేరకు అనుమానితులుగా భావిస్తున్న వారిని పెద్ద సంఖ్యలో అదుపులో తీసుకుని తీవ్రంగా కొడుతూ నేరాన్ని ఒప్పుకోవాల్సిందిగా వేధిస్తున్నారు. ఇది తీవ్రంగా ఆరోపణ సాక్షి వైపు నుంచి, సాక్షి పత్రిక నుంచి వస్తున్నటువంటి ఆరోపణ. దీనికి మరి పోలీసులు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇటీవల కొందరు అనుమానితులను అదుపులో తీసుకుని పోలీస్ స్టేషన్లో కాకుండా ఒంగోలులోని పోలీస్ శాఖకు చెందిన శిక్షణా కార్యాలయం ప్రాంగణంలో రహస్యంగా ఉంచి విచారించినట్టు సమాచారం. కొన్ని రోజులుగా అనుమానితులను అక్రమంగా నిర్బంధించి విచారణ పేరిట పోలీసులు తమదైన శైలిలో తీవ్రంగా కొట్టినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో పోలీసు దెబ్బలు తీవ్రంగా గాయపడిన అనుమానితులు మృతి చెందాడు. దాంతో ఆందోళన చెందిన పోలీసులు ఈ విషయాన్ని గుట్టుచప్పుడు కాకుండా ముగించాలని భావించారు. మృతుని కుటుంబ సభ్యులను పిలిచి తీవ్రంగా బెదిరించాడు. ఈ విషయం ఎక్కడైనా చెబితే వారిని కూడా ఈ కేసులో ఇరికిస్తామని హెచ్చరించారు. ప్రకాశం జిల్లా పోలీసు ఉన్నతాధికారి కూడా ఆ మృతుని కుటుంబ సభ్యులను తీవ్రంగా బెదిరించినట్టు తెలుస్తోంది. వారికి కొంత మొత్తం ముట్ట చెప్పి గుట్టుచప్పుడు కాకుండా మృతునికి అంత్యక్రియలు కూడా చేయాలని ఆదేశించినట్టు తెలిసింది. గుట్టుచప్పుడు కాకుండా అంత్యక్రియలు కూడా జరిపించేసినట్టు సమాచారం. ఏకంగా జిల్లా పోలీసు ఉన్నతాధికారి బెదిరించడంతో బాధిత కుటుంబం హడలిపోతుంది. కుటుంబ సభ్యులు ఎవరిని కలుస్తున్నారు, వారి ఇంటి వద్ద ఎవరు వస్తున్నారు అనే దానికి ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వారి నివాసం వద్ద పోలీసు నిఘా కూడా పెట్టడం గమనార్హం. ప్రభుత్వ ముఖ్య నేత మద్దతుతోనే ప్రకాశం జిల్లా పోలీసు ఉన్నతాధికారి ఇంతగా చెలరైపోతున్నారని పోలీసు వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. ఇది తీవ్రంగా సాక్షిలో వచ్చినటువంటి అతిపెద్ద ఎలిగేషన్ ఆర్టికల్. దీని వెనక నిజం లేకపోతే ఖచ్చితంగా సాక్షి మీద చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇది గనక నిజం అయితే ఆ పోలీసు ఉన్నతాధికారి ఎవరు ఇంతగా గుట్టు చప్పుడు కాకుండా లాకప్ డెత్ చేయడమే అత్యంత దారుణం. మనిషి అనేవాడు ఎవడు చేయడం అట్లాంటి పనులు. దాన్ని దాచి ఉంచి ఆ మృతు కుటుంబాన్ని బెదిరించి వాళ్ళకి డబ్బు ముట్ట చెప్పి గుట్టు చప్పుడు కాకుండా అంత్యక్రియలు చేసేయడం అన్నిటికంటే దారుణమైన హేయమైనటువంటి పని. దీని మీద ఖచ్చితంగా ప్రభుత్వం విచారణ జరిపించాలి. తప్పు సాక్షి రిపోర్టర్ వైపు రాసిన వైపు ఉంటే సాక్షి మీద చర్యలు తీసుకోవాలి. లేదు అంటే ఆ అధికారులు ఎవరో బయటికి తీయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. ప్రజల ముందు పెట్టడం కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. మీరేమనిపిస్తుందో, మీకేదో ఇన్ఫర్మేషన్ ఉంది దీని మీద కామెంట్ చేయండి.